హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద ట్రైన్ హాస్ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్' ఈ 2 స్టేట్మెంట్స్‌ని ఎలా కరెక్ట్‌గా ఉపయోగించాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. 'ద ట్రైన్ హాస్ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్' వీటి మధ్య తేడా ఏంటంటే, ఫస్ట్ మనం 'ద ట్రైన్ హాస్ లెఫ్ట్' దీన్ని ఎప్పుడు ఉపయోగించాలో చూద్దాం. సో, ఇది ఏ టెన్స్‌లో ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కనెక్షన్ ఉంటే. అంటే కొద్దిసేపటి క్రితమో, లేపోతే కొన్ని గంటల క్రితమో ఒక పని కంప్లీట్ అయిందనుకోండి. అంతే కాకుండా ఆ విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అంటే దానికి పర్టిక్యులర్ యాక్షన్‌కి ప్రెజెంట్‌తో ఇంకా కనెక్షన్ ఉంది అనుకోండి. అప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. ఇప్పుడు ద ట్రైన్ హాస్ లెఫ్ట్ అని మనం ఎప్పుడు అంటామంటే, ఆ టైంలో అక్కడ ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో ఉంటే ద ట్రైన్ హాస్ లెఫ్ట్ అని మనతో స్టేషన్ మాస్టర్ అంటాడనమాట. సో, ద ట్రైన్ హాస్ లెఫ్ట్. యూ ఆర్ టూ లేట్. నువ్వు లేట్‌గా వచ్చావు. ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే మనం ఇంకా ఆ స్పాట్‌లోనే ఉన్నాము. ఆ విషయం గురించి ట్రైన్ వెళ్ళిపోయినా, ట్రైన్ వెళ్ళిపోయిందని మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. కాబట్టి ద ట్రైన్ హాస్ లెఫ్ట్ అనాలి. మరి ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ అని ఎప్పుడనాలి? ఎప్పుడనాలంటే మనం ఈ ఎక్స్‌పీరియన్స్‌ని వేరొకరితో షేర్ చేసుకునేటప్పుడు. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను స్టేషన్‌కి వెళ్ళే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఏంటి? మనం పాస్ట్‌లో జరిగిన 2 యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు 2 గూడా కంప్లీట్ అయిపోయుంటాయి. కానీ ఈ హ్యాడ్‌ని ఎక్కడ ఉపయోగించాలంటే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ దగ్గర. సో, ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. అంటే ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అని. సో, ఆల్రెడీ వెళ్ళిపోయిందంటే ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోయింది. సో, అక్కడ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. సో, ఈ 2 పాస్ట్‌లో జరిగినాయి. 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, కాబట్టి ఇది ఒక ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పుకునేటప్పుడు నేను స్టేషన్‌కెళ్ళేటప్పటికే ట్రైన్ ఎళ్ళిపోయింది అని చెప్పాలనుకున్నామనుకోండి. అప్పుడు ఇది చెప్పాలన్నమాట. ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో చెప్పాలి. The train had left before I reached the station. లేకపోతే by the time I reached the station, the train had left. లేకపోతే the train had left when I reached the station. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్‌లో జరిగిన 2 యాక్షన్స్ గురించి లేకపోతే పాస్ట్‌లో జరిగిన పాస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇది మీకు క్లియర్‌గా ఇంకా అర్థం కావాలంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడే మీకొక క్లారిటీ అనేది వస్తుందనమాట. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై కిడ్స్ హాడ్ ఈటెన్ డిన్నర్. మై కిడ్స్ హాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ఐ బ్రాట్ దెమ్ సమ్ ఫుడ్. నేను వాళ్ళకేదో తీసుకెళ్ళే ముందే వాళ్ళు తినేసారు. అంటే ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ ఏంటి? వాళ్ళు డిన్నర్ తినేసారు. నేను ఏదో తీసుకెళ్ళాను కానీ అంతకంటే ముందే వాళ్ళు తినేసారు. సో, అని చెప్పడానికి మనం మై కిడ్స్ హాడ్ ఈటెన్ బిఫోర్ ఐ బ్రాట్ దెమ్ సమ్ ఫుడ్ అని. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. షీ హాడ్ బీన్ మ్యారీడ్ బిఫోర్ షీ గాట్ ఎ డిగ్రీ. డిగ్రీ ఆమె చేతికి డిగ్రీ రాకముందే ఆమె పెళ్లి అయిపోయింది. షీ హాడ్ బీన్ మ్యారీడ్ అంటే ఆమె ముందే పెళ్లి అయిపోయింది అని. షీ హాడ్ బీన్ మ్యారీడ్ అంటే. సో, అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే పెళ్లయిపోయింది అని. వెన్ దే హాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ఐ గాట్ హోమ్. నేను ఇంటికెళ్ళేసరికి వాళ్ళు తినేసున్నారు. దే హాడ్ ఈటెన్ డిన్నర్. దే హాడ్ ఈటెన్ డిన్నర్ బిఫోర్ ఐ గాట్ హోమ్. సో, దే హాడ్ రిటన్ దేర్ హోంవర్క్ లేకపోతే దే హాడ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్ వెన్ ఐ గాట్ హోమ్. నేను ఇంటికెళ్ళేసరికి వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసేసారు. అంటే ముందే చేసేసారు అనే అర్థంతో మనం యూజ్ చేస్తామనమాట. సో, మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే 2 పాస్ట్ టెన్స్‌లో చెప్పామనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కంప్లీట్
ఫస్ట్ కంప్లీట్ అయిన విషయాన్ని గురించి చెప్పేటప్పుడు హ్యాడ్‌ని అక్కడ ఆ పర్టిక్యులర్ యాక్షన్ దగ్గర హ్యాడ్‌ని ఉపయోగిస్తున్నాం. అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్పి, తర్వాత కంప్లీట్ అయిన యాక్షన్‌కి మనం సింపుల్ పాస్ట్‌ని ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా 2 పాస్ట్‌లో ఉపయోగించామనుకోండి. అప్పుడేంటి అర్థం? అది గ్రామటికల్లీ కరెక్టేనా? కరెక్టే. కానీ మీనింగ్ అనేది మారిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. The music started when the curtains opened. The music started when the curtains opened. ఇక్కడేంటి? మ్యూజిక్ స్టార్ట్ అయింది. కర్టెన్స్ ఓపెన్ అయ్యాయి. 2 చెప్తున్నామన్నమాట. ఏ ఒక్కటి గాని పాస్ట్ పర్ఫెక్ట్‌లో లేదు. 2 పాస్ట్ టెన్స్‌లోనే ఉన్నాయి. అంటే ఏంటి అర్థం అంటే 2 ఒకటేసారి జరిగాయి అని. కర్టెన్స్ తెరుచుకోగానే మ్యూజిక్ స్టార్ట్ అయింది. అంటే 2 ఒకటేసారి జరిగాయి అన్నట్టు చెప్తున్నాం. అలా కాకుండా ఫస్ట్ ఒక సంఘటన జరిగింది. తర్వాత ఇంకోటి జరిగింది అని చెప్పాలన్నమాట. ఎగ్జాంపుల్‌కి మ్యూజిక్ హాస్ స్టార్టెడ్ వెన్ ద కర్టెన్స్ ఓపెన్డ్. ఇక్కడ చూడండి ద మ్యూజిక్ హాడ్ స్టార్టెడ్. ద మ్యూజిక్ హాస్ స్టార్టెడ్ వెన్ ద కర్టెన్స్ ఓపెన్డ్. అంటే మ్యూజిక్ అప్పటికే అంటే ఇక్కడ హాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని అర్థం వస్తుందన్నమాట. మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అంటే కర్టెన్స్ ఓపెన్ అయ్యేటప్పటికే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అని అర్థంతో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడేంటంటే 2 సేమ్ టైమ్‌లో జరిగాయన్నప్పుడు 2 పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తామన్నమాట. 2 ఇన్సిడెంట్స్‌ని మనం సింపుల్ పాస్ట్‌లో ఉపయోగిస్తాం. ఎలా? మ్యూజిక్ స్టార్టెడ్ వెన్ ద కర్టెన్స్ ఓపెన్డ్. అంటే కర్టెన్స్ ఓపెన్ అవ్వగానే అంటే 2 ఆల్‌మోస్ట్ సేమ్ జరిగినాయి. సేమ్ టైమ్‌లో అని. కానీ కర్టెన్స్ ఓపెన్ అయ్యే అప్పటికే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పాలనుకోండి. అప్పుడు ద మ్యూజిక్ హాస్ స్టార్టెడ్ వెన్ ద కర్టెన్స్ ఓపెన్డ్. సో, ఇది డిఫరెన్స్ అన్నమాట. 2 పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తే ఆల్‌మోస్ట్ సేమ్ టైమ్‌లో జరిగిందని. అలా కాకుండా ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్‌లోను, ఇంకొకటి పాస్ట్ టెన్స్‌లోను ఉపయోగిస్తే ఒక సంఘటన జరిగాక ఇంకొకటి జరిగింది. కాకపోతే 2 గూడా జరిగిపోయిన సంఘటనలే. సో, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఒకటి ముందు జరిగి తర్వాత ఇంకొకటి జరిగి ఉంటే అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే వర్ హంగ్రీ బికాజ్ దే హాడెంట్ ఈటెన్ ఫర్ 5 అవర్స్. వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. అంటే మనం పాస్ట్ టెన్స్ గురించి 2 పాస్ట్‌లోనే ఉన్న సంఘటనల గురించి చెప్తున్నాం. వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 5 గంటల వరకు ఏమి తిని ఉండలేదు అని చెప్పడానికి. దే వర్ హంగ్రీ బికాజ్ దే హాడెంట్ ఈటెన్ ఫర్ 5 అవర్స్. అలాగే ఐ హాడ్ నెవర్ బీన్ టు ఢిల్లీ. ఐ హాడ్ ఐ హాడ్ నెవర్ బీన్ టు ఢిల్లీ. ఐ హాడ్ నెవర్ బీన్ టు ఢిల్లీ బిఫోర్. బిఫోర్ 2000 అంటే ఏంటి? నేను పర్టిక్యులర్ అంటే ఇప్పుడు వెళ్ళొచ్చానని. కానీ అంతకుముందు ఎప్పుడు నేను వెళ్ళలేదు అని చెప్పాలంటే ఆ ఒక పర్టిక్యులర్ సంఘటనకి ముందు. నేనేమో 2000లో వెళ్ళాను. కానీ అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఐ హాడ్ నెవర్ బీన్ టు ఢిల్లీ బిఫోర్ థాట్. దానికంటే ముందు. అంటే గతంలో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ గురించి గాని మనం చెప్పడానికి హాడ్‌ని అంటే సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని ఉపయోగించొచ్చు. సో, ఐ హాడ్ అదే నేను ఇప్పటికి వెళ్ళలేదంటే ఐ హావ్ నెవర్ బీన్ టు ఢిల్లీ అంటే ఇది ఏమవుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్. నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు అని. సో, ఐ హాడ్ నెవర్ బీన్ టు ఢిల్లీ బిఫోర్ థాట్ పర్టిక్యులర్ మొమెంట్ అని చెప్పామంటే మీనింగ్ ఏంటి? అప్పటి వరకు నేను అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు అని అర్థం అన్నమాట. సో, అది డిఫరెన్స్. ఐ థాట్ ఐ హాడ్ మెట్ హర్ బిఫోర్ బట్ ఐ వాస్ రాంగ్. నేనేమనుకున్నా అంటే నేను ఆమెను కలిసానేమో అంతకుముందు అనుకున్నా. కానీ అది తప్పు. అది కరెక్ట్ కాదు. ఐ థాట్ మనం ఎప్పుడు గాని ఈ పాస్ట్ పర్ఫెక్ట్‌ని రిపోర్టెడ్ స్పీచ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. థాట్, సెడ్, ఎక్స్‌ప్లెయిన్డ్ ఇటువంటి వర్బ్స్‌తో ఉపయోగించేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తాం. హి సెడ్ థట్. ద స్టేషన్ మాస్టర్ సెడ్ థట్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. సో, ఆయన అలా అన్నాడు అని చెప్పడానికి ఉపయోగిస్తాను. ఫలానా వ్యక్తి అలా అన్నాడు. ఆమె అలా అంది. అలా అతను వివరించాడు. సో,
ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించొచ్చు. ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉపయోగించాల్సిన వర్డ్స్ ఏంటి అంటే బై ద టైమ్, అలాగే వెన్, బిఫోర్, అంటిల్ ఇటువంటివన్నమాట. బై ద టైమ్ వి రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ అంటే అక్కడికి వెళ్ళేసరికే అని. అలాగే వెన్ వి రీచ్డ్ ద స్టేషన్ అని కూడా అనొచ్చు. సో, ఇలా మనం బై ద టైమ్ గాని, వెన్ కానీ, బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ వర్డ్స్‌ని మనం ఉపయోగించాలన్నమాట పాస్ట్ పర్ఫెక్ట్‌ని రాసేటప్పుడు. సో, ఇప్పుడు మీకోసం ఒక క్విజ్ మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. ఆమె ఫోను చేసేటప్పటికే లేకపోతే ముందే ఆమె ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళు వర్షం పడటం కంటే ముందే ఆట కంప్లీట్ చేశారు. ఈ రెండింటిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి ఇదివరకు నేను చెప్పిన ప్రకారం మీరే సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయండి. ఓకే. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.